హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అసలు ఈ మధ్య లాంగ్ వీడియోస్ పెట్టక చాలా రోజులే అవుతుంది కదా. అప్పుడెప్పుడు తిరుపతి, అరుణాచలం వెళ్ళినప్పుడు పెట్టాను. ఈ మధ్యలో లాంగ్ వీడియోస్ పెట్టడమే కుదరట్లేదు. ఇక నుంచి అయితే రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. నా ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు, అంటే నేను ఎలాంటి వీడియోస్ చేయాలి అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ అంటే లైక్ కుకింగ్ వీడియోసా, లేక డైలీ లైఫ్ స్టైలా, లేదంటే ఎవరిపైనైనా ప్రాంక్ చేయాలా, ప్రాంక్ వీడియోస్ కావాలా, ఎలాంటి వీడియోస్ చేయాలనేది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇక ఆ వీడియోస్ అయితే చేసేద్దాం. ఇక ఈరోజు బ్లాగ్ విషయానికి వచ్చేస్తే, ఇక ఈరోజు అయితే మా లక్కీ పాపది చెవులు కుట్టిస్తున్నారన్నమాట. లక్కీ పాప అంటే ఎవరు అనుకుంటున్నారా? చూడండి, వీడియోలో కనిపిస్తుంది కదా, తను వచ్చేసి మా అన్న కూతురు అన్నమాట. నా లాస్ట్ వీడియోస్లో చూస్తే తెలుస్తుంది, నా షార్ట్ వీడియోస్లో కనిపిస్తుంది. ఇక ఈరోజు తను అయితే చెవులు కుట్టిస్తున్నారు టెంపుల్లో. ఈ టెంపుల్ వచ్చేసి మా విలేజ్కి దగ్గరలోనే ఉంటుంది. ఇక ఇదైతే చెవులు కుట్టించడం లాగా అన్నమాట. ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇక ఇక్కడైతే చెవులు కుట్టియడం అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు ఇక్కడ చెవులు కుట్టించేటప్పుడు మేము అప్పటికి రాలేదు, మా వదిన అయితే వీడియో తీసింది. ఇక ఇక్కడ మా లక్కీ పాప చెవులు కుట్టించేటప్పుడు ఏడవలేదంట, కానీ ముక్కు కుట్టేటప్పుడు ఏడ్చిందంట బాగా. పాపం బాగా నొచ్చినట్టుంది ముక్కు కుట్టేటప్పుడు. ఇక ఇక్కడైతే మేకతో ఇక్కడ టెంపుల్ దగ్గర ఎవరైతే చేసుకుంటారో వాళ్ళైతే ఇలా బోనాలు అయితే అండి దేవునికి సమర్పించిన తర్వాతనే మొక్కులు అయితే తీర్చుకోవాలన్నమాట. ఇక్కడ కూడా మా వదిన వాళ్ళు బోనాలు అయితే అంటారు. ఇక బోనాలు అండి దేవునికి చూపించి నైవేద్యం చూపెట్టిన తర్వాత ఇక చెవులు కుట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఇక చెవులు కుట్టడం అంతా అయిపోయిన తర్వాత మేమైతే వచ్చేసాము. ఇక వాళ్ళు టెంపుల్ నుండి బయటకు వచ్చారు. మేము ఇక్కడ టెంపుల్ లోపలికి దర్శనం చేసుకుందామని అయితే వెళ్తున్నాము. మా అమ్మ వాళ్ళు కూడా మా కోసం అయితే ఆగారు. ఇక లోపలికి అయితే వెళ్తున్నాం. లోపల వీడియో అలో లేదన్నమాట, అందుకే లోపల అయితే వీడియో తీయలేదు. ఇది వచ్చేసి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఇక అమ్మ వాళ్ళు అయితే కొబ్బరికాయలు అయితే కొట్టారు. ఇక్కడికి అన్నయ్య చేతిలో చూడండి ఎన్ని కొబ్బరి ముక్కలు ఉన్నాయో. నెక్స్ట్ ఇక అక్కడ కనిపిస్తుంది కదా చెట్టు, ఆ చెట్టు కింద అయితే నాగదేవత ఉంటుంది. అక్కడికి కూడా వచ్చేసాము ఇప్పుడు. ఇక్కడిక అంతటా దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఫొటోస్ దిగుదామని అయితే దిగుతున్నాము. మనం ఎక్కడికి వెళ్ళినా 1-2 ఫొటోస్ అయితే అలా తీసుకోవాలి, ఎందుకంటే ఆ ఫొటోసే మనకు మెమొరీస్ గా ఉంటాయి కదా. టెంపుల్ కి ఇప్పుడు సమ్మర్ లో అయితే చాలా మంది జనాలే వస్తారు, ఎక్కడెక్కడ నుండో వస్తారు. చాలా ఫేమస్ అమ్మవారు ఇక్కడ, లక్ష్మీదేవి అమ్మవారు. ఇక్కడిక మేము వెళ్ళిన రోజు అయితే వెనస్డే, అప్పుడైతే ఎక్కువ మంది లేరు. సండే అండ్ ఫ్రైడే అయితే చాలా మంది వస్తారు. ఇక్కడికి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ అందరం కలిసి వేరే ఇంకొక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి మా లక్కీ పాప చెవులు కుట్టించిన తర్వాత ఎలా ఉందో హాయ్ చెప్తుంది మీకు. పాప ముక్కు కుట్టినప్పుడు చాలా ఏడ్చిందంట. నెక్స్ట్ ఇంకొక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ టెంపుల్ అంటే ఇంటి దగ్గరే అన్నమాట. అక్కడ మెయిన్ టెంపుల్ దగ్గర ఏ దేవుడైతే ఉంటారో ఇక్కడ కూడా అదే దేవుడు అన్నమాట. అంటే లక్ష్మీదేవి అమ్మవారే. లక్ష్మీదేవి అమ్మవారితో ఇంకా 6 అక్క చెల్లెళ్ళు, మొత్తం 7 అమ్మవార్లు అయితే ఉంటారు ఇక్కడ మనకు చూస్తే తెలుస్తుంది 7 అమ్మవార్లు అయితే ఉంటారు. అక్కడ టెంపుల్ దగ్గర కూడా 7 అమ్మవార్లు ఉంటారు. అంటే ఒక టెంపుల్లో 3, ఇంకొక టెంపుల్లో 4 అయితే ఉంటారు. 2 టెంపుల్స్ ఉంటాయి పక్క పక్కకి. ఇక్కడ కూడా బట్టలు పెట్టి బియ్యం పోస్తామని మొక్కుకున్నారంట. ఇక మా వదిన పెద్దమ్మ వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి బియ్యం అయితే పోస్తున్నారు.
ఇక్కడ చూడండి, అక్కడ గోడ దగ్గర ఒక ఫోటో కనిపిస్తుంది కదా, తనకి ఫస్ట్ అమ్మవారు అయితే వచ్చారంట. తను ఇప్పుడు లేరు, చనిపోయారు. కానీ అయినా కూడా ఫోటో అయితే పెట్టారు అమ్మవార్ల దగ్గర. ఇక్కడ ఎలా అంటే అమ్మవారు వచ్చే వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళైతే వారాన్ని బట్టి ఇక్కడికైతే వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే అమ్మవారు అయితే వస్తారు. ఇక వచ్చాక మన కష్ట సుఖాలు చెప్పుకోవచ్చు అన్నమాట. అలా ఉంటుంది ఇక్కడ. ఇక్కడికి ఓడి బియ్యం పోయడం, బట్టలు పెట్టడం అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా లక్కీ పాప అయితే నా దగ్గర కూర్చుంటుంది. ఆంటీ నువ్వు వీడియో తీస్తావు కదా, తీయు, నా కమ్మలు చూపిస్తానంటూ చూపెడుతుంది. మీకు చూడండి, తన కమ్మలు పెట్టుకున్నాక ఎలా ఉంది, బాగుందా, కామెంట్ చేయండి. ఇక్కడిక ఇంకొక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎలా అంటే అక్కడ మెయిన్ టెంపుల్ కి, అంటే లక్ష్మీదేవి టెంపుల్ కి వచ్చిన వాళ్ళు, మేకతో చేసుకునే వాళ్ళు అందరూ ఇక్కడ మహంకాళి టెంపుల్ అని ఉంటుంది, అక్కడికైతే రావాలి. అక్కడ మేకతో చేసుకుంటే ఇక్కడ కోడినైనా కోసుకొని వెళ్ళాలి. ఇక్కడ మేము వచ్చేసరికి అయ్యగారు అయితే లేరు, తాళం వేసి ఉండే. ఇక మేము తెచ్చినవన్నీ లోపలైతే పెట్టేసాము. ఇక తిరిగి ఇంటికి రిటర్న్ వస్తుంటే ఇక్కడ మా లక్కీ పాప ఒక ఫన్నీ మూమెంట్ చేసింది. తనకు ఒక చిన్న ప్లేట్ కనిపించింది, దొరికిందంట. ఇక్కడ దొరికితే అది మంగళారతి ప్లేట్ అని చెప్పేసి అందరికి హారతి అయితే ఇస్తుంది. ఇక్కడ చూడండి, మీకు కూడా హారతి ఇస్తుందంట. చూపెట్టావు మరి. ఇక మళ్ళీ మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే రిటర్న్ అవుతున్నాము. ఇక్కడ మా పొట్టోళ్ళు చూడండి, మా మమ్మీతో గొడవలే పెట్టేసుకుంటున్నారు. ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు పెట్టుకున్నారంట. లక్కీ చెవులు కుట్టించేటప్పుడు ఏడుస్తుందా ఏడవదా అని. ఏడిస్తే మనీ ఇవ్వాలంటూ అన్నారంట. ఇక్కడ మా మమ్మీని అయితే మనీ అడుగుతున్నారు. ఇక మా వాళ్ళు ఉన్న ప్లేస్ కి అయితే వచ్చేసాము. ఇక్కడనైతే ఈరోజు మంది లేరు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కడ చూసినా మా వాళ్ళే కనిపిస్తున్నారు. కానీ అదే ఇక్కడికి శుక్రవారం అయినా లేదా ఆదివారం అయినా రావాలి, కానీ జనాలు అయితే మామూలుగా ఉండరు బాబోయ్. జనాలు ఉంటారు, ఎక్కడెక్కడి నుండో వస్తారు. పైగా ఈ సమ్మర్ లో అయితే పిల్లలందరికీ హాలిడేస్ కాబట్టి చాలా మందే వస్తారు ఇక్కడికి. ఇక్కడ మేము వచ్చేసరికి అయితే మా వాళ్ళైతే వంటలు అయితే స్టార్ట్ చేసేసారు. మటన్ కర్రీ అయితే అక్కడ క్లీన్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ ఆలోపు గుడాలు అయితే చేస్తున్నారు, మక్క గుడాలు. నాన్ వెజ్లలో మక్క గుడాలు అయితే చాలా బాగుంటాయి. ఇక్కడైతే అవే చేస్తున్నారు. ఇలా ఏమైనా దావత్లు ఉన్నప్పుడు లేదా ఏమైనా పెద్ద పెద్ద వంటలు ఉన్నప్పుడు అయితే మా మగవాళ్ళు అయితే చేస్తారు వంటలు. మా లేడీస్ కి అయితే కొంచెం ఇక్కడ రెస్ట్ దొరికినట్టే. ఇక్కడ మాకైతే ప్రసాదం అయితే పెట్టించారు. ఆకులలో బోనం చేస్తారని అన్నాను కదా, అందులో ఒక బోనం అయితే పులగం ఉంటుంది, ఇంకొక బోనం బెల్లపన్నం. కథ అయితే ఇక్కడ అందరికి పెట్టించారు. ఈ కథ అయితే తిన్న తర్వాత ఇక 2 వంటలు కూడా వచ్చేసాయి. ఇక వంటలు అయిపోతే ఇక అందరం తినొచ్చు అన్నమాట. ఇక దానికన్నా ముందైతే ఇక్కడ మా వదిన వాళ్ళకు, మా వదినకును మా పెద్దమ్మకైతే ఓడిబియ్యం అయితే పోద్దామని అన్ని రెడీ పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఎవరికి వస్తున్నారంటే మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు అన్నమాట. మా సైడ్ ఎలా అంటే కూతురు ఏమైనా ఫంక్షన్ చేసుకుంటే వాళ్ళ పిల్లల ఫంక్షన్స్ అన్నమాట. ఏమైనా ఫంక్షన్ చేసుకుంటేనైతే అమ్మ వాళ్ళ నుండి ఓడిబియ్యం అయితే తీసుకొస్తారు. ఓడిబియ్యం అలాగే బట్టలు అయితే తీసుకొస్తారన్నమాట. ఇక్కడిక మా లక్కీకి వాళ్ళ మామయ్య అయితే ఉంగరం పెడుతున్నాడు. ఇక అది ఆమె చేతు అంటే వేలు కొంచెం చిన్నగా ఉంటుంది కదా, ఉంగరం కొంచెం పెద్దగా ఉండేసరికి అది జారిపోతుంది అనేసి మా అన్నయ్యకి అయితే పెట్టమంటున్నారు. అలా మా అన్నయ్యకి పెడితే మా లక్కీ పాప అస్సలు వినట్లేదు. నాకు పెట్టిన ఉంగరం నాకే ఉండాలి అని అంటుంది. ఇక్కడ మా లక్కీ గాడైతే ఎప్పుడూ ఒక ఫన్నీ మూమెంట్ చేస్తూనే ఉంటాడు. ఇక్కడిక వాళ్ళ తాతయ్య అందరి కాళ్ళు మొక్కుకుంటూ వస్తే నాయి మొక్కంటూ ముందటికి చాపి పెడుతుంది కాళ్ళని. అయితే అందరూ నవ్వుతున్నారు. ఇక్కడికి వాళ్ళ మమ్మీకి ఓడిబియ్యం పోయడం అయితే స్టార్ట్ చేశారన్నమాట. అటు ఒక పక్క మా పెద్దమ్మకి పోస్తున్నారు, ఇక్కడికి మా వదినకు కూడా పోస్తున్నారు. ఇక్కడ చూడండి, ఆమె చేతులు పెడుతుంది. మమ్మీకి ఓడిబియ్యం పోస్తుంటే నాకు ఓడిబియ్యం పోయండి అంటూ అని అంటుంది. ఇక అందరూ అని నవ్వుతున్నారు. నీకు ఇప్పుడే కాదు ఇంకా ముందుంది నీకు ఓడిబియ్యం పోసేది అనుకుంటూ అంటున్నారు. అక్కడ వాళ్ళు అనుకుంటూనే ఉన్నారు. ఇక్కడ మా లక్కీ పాప ఏం చేస్తుందో చూడండి. ఆమెకు డ్రెస్ పెట్టిరన్నమాట. ఆ డ్రెస్ పైన వాళ్ళ మమ్మీకి పోసిన ఓడిబియ్యం ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఆ డ్రెస్ పైన పెట్టుకొని మమ్మీ ఇక్కడ చూడు నాకు కూడా ఓడిబియ్యం, ఇదే నా ఓడిబియ్యం అనుకుంటూ అంటుంది. అందరైతే ఫుల్ గా నవ్వారు. మా లక్కీ పాపనైతే ఎప్పుడు ఏదో ఒక పని చేస్తుంది. చాలా టైం పాస్ అవుతుంది మా లక్కీ గాన్ తోటి. మీ ఫ్యామిలీ కూడా ఇలా మా లక్కీ గాన్ లాగా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ ఓడిబియ్యం పోయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక వంటలు కూడా అయిపోయాయి కాబట్టి అన్ని అయితే తీసి పక్కన పెడుతున్నారు. ఇవి వచ్చేసి వెజ్ కర్రీస్ అన్నమాట.
ఇక వెజ్ తినే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి కొన్ని వెజ్ కర్రీస్ కూడా అన్నారు. అవైతే వీక్ పక్కన పెట్టేశారు. ఇక ఇక్కడ భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక మేము తినడం కోసం ప్లేట్ అయితే పట్టేసాం ఇక్కడ. ఇక నాకు ఒక పక్క ప్లేటు, ఒక పక్క ఫోన్ పట్టుకునేసరికి భయమైతుంది ప్లేట్ ఇక్కడ కింద పడిపోతుందో అని. అసలే నాన్ వెజ్ కదా, కింద పడిపోతే ఎలా? మళ్ళీ అసలే నాకు ఈ మధ్య అన్ని వెజ్ ఫంక్షన్సే కుదురుతున్నాయి. అంటే ఫంక్షన్స్ రోజు నేను తినకుండా అయిపోతుందన్నమాట. ఇక ఈ ఫంక్షన్కి అయితే మంచిగా కుదిరింది వారం. ఇక నాన్ వెజ్ అయితే కుమ్మేశాను. కానీ ఒక పక్క ఎండ కొడుతుంది, ఇంకొక పక్క వేడివేడిగా ఉన్నాయి కర్రీస్ అన్ని. ఇక ఎలాగోలా అలా తినేసాము. ఇక తిన్న తర్వాత టెంపుల్ దగ్గర నుండి మా ఇంటికైతే వచ్చేసాము. టెంపుల్ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ ఊరికి, అంటే మా ఊరికి పక్కకే ఉంటుందన్నమాట. మా ఇంటికి కూడా దగ్గరే ఉంటుంది. ఇక అక్కడ నుండి ఇంటికైతే వచ్చేసాము. ఇక ఈవినింగ్ అయిపోయింది. ఇక మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇక అలా నేను మా వదిన కలిసి మా బిల్డింగ్ పైకి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ బిల్డింగ్ పైన వ్యూ అయితే చాలా బాగుంది. మంచిగా వెదర్ కూడా మంచిగా ఉంది, చల్లగా వస్తుంది గాలి అయితే. ఇక్కడ మా ఊరిని చూపిస్తాను చూడండి. మా ఊరైతే చాలా పెద్దగా ఉంటుంది. చుట్టూ 4 వైపుల నుండి మా ఊరికి రావచ్చు చూడండి. ఇక్కడ వెనుక నుండే అంటే మేము ఇప్పుడు దాకా ఉన్న టెంపుల్ అన్నమాట. అటే ఉంటుంది లక్ష్మీదేవి టెంపుల్. మాకు దగ్గరలోనే ఉంటుందని చెప్పాను కదా. ఇక ఇదండి ఈ రోజటి వ్లాగ్ ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.